హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పోతుగడ్డ ఏ టైల్ ఆఫ్ లవ్ అనేది క్యాప్షన్. ఈ మూవీ అప్పుడెప్పుడో 2024లో థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అలా పోస్ట్ పోన్ అయ్యి మొత్తానికి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ చేశారు. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు శివరపల్లి వెబ్ సిరీస్, ఇసాబ్ బరాబర్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, గాంధీ తాత చెట్టు, సబర్మతి రిపోర్టు, అత్య మూవీ రివ్యూ, హాంకాంగ్ వారియర్స్ మూవీ రివ్యూ, సంక్రాంతికి వచ్చిన డాకు మగరాజ్, గేమ్ చేంజర్, ఈ మూవీ రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చాలా రొటీన్ స్టోరీ ప్లాట్. మినిస్టర్ ఉంటాడు. మినిస్టర్ ఏమో యూత్ ప్రెసిడెంట్ కింద పెడదాం అనుకుంటాడు కూతుర్ని. అదే రోజు తన క్లాస్మేట్తో లేచిపోద్ది. ఆ విషయం తెలుస్తుంది. దాని మనుషులని తన కూతురుని తీసుకురావడానికి పంపిస్తాడు. ఇంతకీ కూతురు దొరికిందా లేదా అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి వస్తే నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే నచ్చింది గైస్, బాగా నచ్చింది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమా అని అయితే అనిపించింది నాకైతే. అంత బాగా తీశారు. చాలా సింపుల్ స్టోరీ లైన్ని బస్సు జర్నీతో లింక్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. బస్సు జర్నీతో లింక్ చేయడం బాగా లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ లింకింగ్ను కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో నరేట్ చేసి డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్టోరీ రొటీనే, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఆ బస్సు జర్నీలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ బాగా తీసుకొచ్చారు. ఇంకా ముఖ్యంగా వెంకట్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏమో ముందు చెడుగా ఆలోచిస్తాడు, కానీ వెంటనే మంచోడి కింద మారుతాడు. దానికి మారిన రీజన్ బాగుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగుంది. యాక్టింగ్ వెంకట్ క్యారెక్టర్ నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమా వచ్చేసి జస్ట్ హీరోయిన్ హీరో దండమూడి అనే అతను, హీరోయిన్ విశ్వమేశ్వరి, ఇంకా ఫేమస్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలియవు. చాలా బాగా చేశారు యాక్టింగ్. మినిస్టర్ కింద చేసిన అతను, ఆ మినిస్టర్కి ప్రత్యర్థి కింద ఉన్న ప్రత్యర్థులు ఉంటారు కదండి రాజకీయాల్లో, అతను కూడా బాగా చేశారు. ఇంకా హీరో ఫ్రెండ్ కూడా బాగా చేశాడు. ఇంకా ఉన్నంత వరకు యాక్టర్స్ చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఓటీటీలో వచ్చింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. కాబట్టి ఓటీటీలో అయినా చూసి ఈ సినిమా హిట్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంత బాగుంది. ఇంకా ఈ సినిమా 1 hour 50 minutes మాత్రమే రన్ టైం కాబట్టి ఖచ్చితంగా చూసింది. నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. మధ్యలో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ బాగానే ఉంది, కానీ స్టోరీకి డీవియేషన్ కింద అనిపిస్తుంది. స్టోరీకి డీవియేషన్ కింద అనిపించినా కూడా ఆ సాంగ్ బాగానే ఉంది. ఇంకా ఈ సినిమా వచ్చేసి నేను చివరిగా ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, రొటీన్ స్టోరీ అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ రొటీన్ అయినా కూడా. అందుకు కాను నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. మీరు సినిమా చూసారా? ఈ ఛానల్ నా వీడియో చూస్తున్న వాళ్ళు మీకు సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.